హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ప్రాన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. రొయ్యలు ఆవగించుకోవాలి, మసాలా దినుసులు అన్నీ వేసుకుని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి అందులో పేస్ట్ అంటే ఆనియన్, జీడిపప్పు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ వేపుకున్నాక మసాలా పేస్ట్ అందులో వేయాలి. మసాలా పేస్ట్ కూడా బాగా వేగాలి, సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. వేపుకునేటప్పుడే కొంచెము నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగా బ్రౌన్ కలర్ వచ్చాక సిమ్లో వేపుకుంటూ ఉండాలి. వేపేశాక కారం, ఉప్పు, పసుపు, చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? బాగా మగ్గింది కదా, బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ప్రాన్స్ వేసేసాను అందులో. ఇందాక మగ్గించుకున్నాను కదా, ఆ ప్రాన్స్ వేసేసాను. కారం, ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం మగ్గాక కొత్తిమీర, పుదీనా వేసుకొని అదంతా కొంచెం కలిపెట్టుకుని సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసాక ఒక 5 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా అన్నంలో వేసుకొని తింటే